నమః. లలితా పంచమి వ్రత కథ. లలితా పంచమి శరన్నవరాత్రి పండుగలో 5వ రోజు జరుపుకుంటాం. ఆశ్వయుజ శుక్ల పంచమి తిథి నాడు వస్తుంది. ఇది చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తాం. లలితాదేవిని గౌరవించే పూజ మరియు ఉపవాసాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. పంచమి వ్రత కథ. ఒక పూర్వం ప్రకారం రాక్షసుల రాజైన భండాసురుడు ప్రపంచం మొత్తాన్ని నాశనం చేస్తాడని చెప్తారు. అతను అనేక మంది దేవతలను ఓడించి వారి సింహాసనాలను స్వాధీనం చేసుకుంటాడు. భండాసురుడు తన శక్తితో విశ్వమంతా భయాన్ని మరియు గందరగోళాన్ని వ్యాప్తి చేస్తాడు. రాక్షసులు గతులకు ఇబ్బంది పడిన దేవతలు శివుని సహాయం కోరుకుంటారు. వారి ప్రార్థనలు విన్న శివుడు పార్వతీదేవిని భండాసురుడిని సంహరించమని కోరాడు. దానికి ప్రతిస్పందనగా పార్వతీదేవి లలిత అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని నాశనం చేసింది. లలితాదేవి తన అసమాన శక్తితో భండాసురుడిని మరియు అతని సైన్యాన్ని ఓడించింది. రాక్షసుడిని సంహరించిన తర్వాత లలితాదేవి తన భక్తులను ఆశీర్వదించి వారికి శాంతి, ఆనందం మరియు శ్రేయస్సును ప్రసాదించిందని నమ్ముతారు. అప్పటి నుంచి ఈ రోజున లలితా పంచమిగా జరుపుకుంటాం. శ్రీమాత్రే నమః. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్